వెంకట గారు ఇప్పుడు అంటే ఈ విషయం దగ్గరికి వచ్చేటప్పటికి అంటే ఏ పర్సన్ హూ హ్యాస్ దట్ కైండ్ ఆఫ్ కెపాసిటీ టు విత్ స్టాండ్ ఆల్ ద ప్రెజర్స్, అన్ని ప్రెజర్స్ని తీసుకొని తన ఫైట్ తను చేసుకుంటానే వెళ్ళారు చివరిదాకా. ప్లస్ పొలిటికల్లీ ఆల్సో ఈజ్ వెరీ స్ట్రాంగ్. అక్కడ లోపం లేదు. క్యాపిటల్లా అప్పుల కంటే ఇది ఎక్కువ ఉన్నాయి, ఆస్తులు ఎక్కువ ఉన్నాయి. ఇవాళ మొత్తం మెసేజ్ కూర్చున్నాగా ఆయన అడిగేవాళ్ళు ఎవరు లేరు. అంటే వాట్ మైట్ హ్యావ్ డ్రివెన్ హిమ్, ఏది ఎక్కడ టిప్పింగ్ పాయింట్ ఎక్కడ జరిగి ఉండొచ్చు మీ ఆలోచనలో? నా ఒక ఫిక్టీషియస్ ఎగ్జాంపుల్ ఒకటి చెప్తానండి. దట్ ఐ హ్యావ్ కైండ్ ఆఫ్ పార్ట్స్ ఆఫ్ ఇట్ ఐ హ్యావ్ ఎక్స్పీరియన్స్డ్ మై సెల్ఫ్. ఒక ప్రభుత్వ ఒక భూమిని ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్తే మనం ఎలా కొనుక్కుంటాం? ఒక భూమిని ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్తాం, రికార్డు తీసుకుంటాం, పట్టాదారు పాస్ పుస్తకాలు, ఈసీలు, సబ్ రిజిస్ట్రేషన్ రికార్డు, సెటిల్మెంట్ ఫెయిర్ డంగల్, సో ఆల్ దీస్ థింగ్స్ రెవెన్యూ వాళ్ళది వెరిఫై చేసుకొని లీగల్ ఆఫీసర్ ఓకే అన్న తర్వాత మనం రైతులకు డబ్బులు ఇచ్చి కొంటాం. డబ్బులు ఇచ్చాం, రైతులు డబ్బులు తీసేసుకున్నారు. ఎవరో వెళ్ళి ఒక చిన్న పిటిషన్ పెట్టారు. వెంటనే కలెక్టర్ గారు ఎంఆర్ఓ ఇచ్చిన ఆర్డర్స్ తప్పు, మీరు దాన్ని చూసి పొలం కొనుక్కోకూడదు, మరి ఏం చూసి కొనుక్కోవాలో మాకు తెలియదు, కొనుక్కోకూడదు అని చెప్పి ఇది గవర్నమెంట్ భూమి అని చెప్పి డిక్లేర్ చేసేస్తాడు ఆయన. అంటే ఇక్కడ సిస్టంలో ఒక రెవెన్యూ అఫీషియల్ హూ ఈజ్ ది ఫైనల్ అథారిటీ టు టెల్ ఇఫ్ ద ప్రాపర్టీ ఈజ్ ది కరెక్ట్ ప్రాపర్టీ ఆర్ నాట్, ఆయన చెప్పింది చూసి మనం కొనుక్కోవాలా? అది కొనుక్కున్న తర్వాత అదే తప్పు అని చెప్పి అదే సేమ్ ఎంఆర్ఓ చేత ఆర్డర్ ఇప్పిస్తారు. అంటే ఒక ఎంటర్ప్రెన్యూర్ని ఎక్కడి నుంచి ఎక్కడ తీసుకొచ్చేసారు చూసండి. ఒక 1 డేలో వాడు ఒక 10 కోట్లు ఎంతో ఇచ్చి ఒక ప్రాపర్టీని కొంటా ఉంటే ఆ 10 కోట్లు కంప్లీట్లీ ఇన్ డిసరే. అసలు ఎటు చేయాలంటే సూసైడ్ అనేది సిచ్యువేషను. హౌ థింగ్స్ విల్ గెట్ టు దట్? అది అయిన తర్వాత వి అప్లై టు ది కోర్ట్ టేక్స్ 5 to 6 years టు డిసైడ్ whether it is genuine or not. వాళ్ళు ఇచ్చిన రికార్డ్ని అది మళ్ళీ రీసర్టిఫై చేయడానికి అది క్లియరా కాదా, మనకి ఎంఆర్ఓ గారు ఇచ్చింది అంతకుముందు ఇచ్చిన ఆర్డర్స్ కరెక్టా కాదా, ఇచ్చిన పట్టాదారు పాస్ పుస్తకం కరెక్టా కాదా అని చెప్పడానికి 5 నుంచి 6 సంవత్సరాలు. ఇందాక ప్రసాద్ గారు చెప్పిన స్పీడింగ్ ప్రాసెస్ ఏం లేదు అక్కడ. ఆ స్పీడ్ ప్రాసెస్ వెళ్ళిపోవాలి, అది వెళ్ళిపోకుండా 5 years దే టుక్ దేర్ టైం. అండ్ దే హ్యావ్ ఇప్పుడు ఎంఆర్ఓ గారు వచ్చి కోర్టుకి అటెండ్ అవ్వాలంటే ఎప్పుడు అటెండ్ అవుతారు, అది ఎప్పుడు అటెండ్ అవ్వగలరో కూడా తెలియదు. మీ ప్రాజెక్ట్ ఎస్కలేట్ అయిపోయింది 5 years లేక, ఇక ప్రాజెక్ట్ని భరించే పరిస్థితి కాదు. ముందు అసలు నో సర్వైవల్ ఫర్ దిస్ ఫెలో హూ హెస్ పుట్ మనీ. ఎంత అన్సర్టైన్, 10 crores ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ ఆర్ 5 crores ఆఫ్ ఇన్వెస్ట్మెంట్, వాట్ ఎవర్ ఇట్ ఈస్, 20-25 అయిపోయింది అక్కడికి. దెన్ సమ్హౌ మీరు ఆర్డర్ తీసుకొచ్చిన తర్వాత ఒక ప్రభుత్వ సిస్టంలోకి వెళ్ళి మనం ల్యాండ్ కన్వర్షన్స్ ఇవన్నీ ప్రాసెస్కి వెళ్ళి మనం వీ విల్ గో ఫర్ పర్మిషన్స్కి వెళ్ళినప్పుడు కూడా అక్కడ ఎవడొకడు ఏదో కంప్లైంట్ పెట్టడం ఏదో ఒకటి జరుగుతుంది. మళ్ళీ ద సేమ్ సైకిల్ బిగిన్స్. సేమ్ ఎవరైతే మీ వెబ్లాండ్ రికార్డులో ఉన్నది ఫైనల్ రికార్డ్ అని గవర్నమెంట్ జీవో ఇచ్చింది. వెబ్లాండ్ రికార్డ్ క్లియర్గా ఉంటుంది, మీ పేరునే ఉంటుంది ప్రాపర్టీ, బట్ స్టిల్ దే రైట్ ఇట్ టు ద కలెక్టర్ సేయింగ్ దట్ ప్లీజ్ కన్ఫర్మ్ దిస్ టైటిల్. కలెక్టర్ రైట్స్ ఇట్ టు ఆర్డీఓ రైట్స్ ఇట్ టు ఎంఆర్ఓ, మళ్ళీ అగైన్ దిస్ సైకిల్ ద ప్రాసెస్ బిగిన్స్. ఇలాగా personally we experienced, and in the meantime the political system interferes into that whole system. And even though you bring all the hard earned white money into the system to invest and build whatever, we are in that business, but I am giving that example, but an industrialist want to set up something like that, but permissions gets delayed forever, then what will you do? టిప్పింగ్ పాయింట్ అక్కడ ఏర్పడింది అంటారు. మీకు సిస్టంలో మీ యాంటిసిపేషను, మీరు ఆ ప్రాపర్టీ చూసి దాన్ని ఓహో ఈ విధంగా చేయొచ్చు, ఆ విజువలైజేషన్, మీ టెక్నికల్, మీ నాలెడ్జ్, మీ విజువలైజేషన్ కానీ, మీ క్రియేటివిటీ కానీ, దట్స్ వేర్ ఇందాక ప్రసాద్ గారు అన్నట్టుగా ఒక ఎంటర్ప్రెన్యూర్ ఈ షుడ్ బి వరీడ్ అబౌట్ హిస్ క్రియేటింగ్ ద బిజినెస్ అండ్ హిస్ క్రియేటివిటీ. వాటి మీద ఆ బిజినెస్ని అందరికంటే బెటర్గా మనం ఎలా చేయగలం, మీ యొక్క కాంపిటేటివ్ అడ్వాంటేజ్ ఏంటి, మీ కాంపిటేటర్స్ యొక్క థ్రెషోల్డ్ ఏంటి, మీదేంటి, ఈ ప్రోడక్ట్ డెఫినేషన్ వీటిలో మానేసి మనం రెస్ట్ ఆఫ్ ద థింగ్స్లో వెళ్ళి ఫైట్ చేయాల్సి వస్తుంది. ప్రసాద్ గారు మీ టేక్ ఏంటంటే ఏది జరిగి ఉండొచ్చు, వై ఇట్ హ్యాపెండ్? ఈ సిద్ధార్థ లాంటి ఒక సీజన్డ్ బిజినెస్ మ్యాన్ విత్ మల్టిపుల్ బిజినెస్ యాక్టివిటీస్లో ఉన్న వాళ్ళకండి, ఇందా నేను చెప్పినట్టు ఈ పాలసీ పెరారీస్ అనుకోండి, లేకపోతే ఈ
delays in finalizing anything, right? So it becomes a complex web of several things. One leads to the other. సో పులి మీద సారీ అంటారు కదా, ఒకసారి పులిని ఎక్కి తోగబట్టుకుంటే ఇంకా అది దిగాలేవు. సత్యం రాజు గారు చాలా క్లియర్గా చేశారు, ఆయన చెప్పారు. ఆయన ఉన్న పరిస్థితి ఆ రోజు నేను పులి మీద స్వారీ చేస్తున్నాను అని చెప్పారు. దట్ ఈస్ ట్రూ అండి. మోస్ట్ ఆఫ్ ది కేసెస్లో మనం చూసే ఇండియన్ బిజినెస్ స్టోరీస్లో ఈ పులి మీద స్వారీ, మన మిత్రులు చెప్పినట్టుగా ఇట్ గెట్స్ లాట్ మోర్ కాంప్లెక్స్ బికాస్ అట్ సమ్ పాయింట్ బ్యూరోక్రసీ ఈజ్ ఇన్వాల్వ్డ్, సమ్ పాయింట్ ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీ ఈజ్ ఇన్వాల్వ్డ్, అట్ సమ్ పాయింట్ పొలిటీషియన్ ఈజ్ ఇన్వాల్వ్డ్ అట్ ఆల్ లెవెల్స్. సో ఈ కాంప్లెక్స్ వెబ్లో ఈ పులి మీద స్వారీ వల్ల ఏమవుతుందంటే, యాడెడ్ టు దట్ బిజినెస్ ఛాలెంజెస్, యూ హ్యావ్ ఇన్వెస్టర్ ప్రెషర్స్, స్టాక్ మార్కెట్ ప్రెషర్స్, ఇవన్నీ చూసుకుంటే ఒక కీవర్డ్ ఐ లైక్ వాట్ వెంకట్ సెడ్, ఈ సమ్హౌ ఏదోలాగా బండి నడిపేయాలి. ఈ సమ్హౌ నా దృష్టిలో ఈజ్ ది మోస్ట్ డేంజరస్ వర్డ్ దట్ ఈస్ కిల్లింగ్ ది ఇండియన్ ఎంటర్ప్రినర్షిప్, రైట్? సో సిద్ధార్థ్ గారు లాంటి కేసుల్లో నా దృష్టిలో ఏంటంటే ఈ సమ్హౌ ఈజ్ వాట్ విల్ ఒక స్మాల్ ఒక క్యాన్సర్ గ్రోత్ లాగా స్టార్ట్ అయింది. ఇట్ గ్రోస్ సో మచ్ that it outgrows your own abilities, your ability to think, your ability to stay quiet, your ability to be matured, your ability to actually be responsible for the larger society you are part of, including family, of course. So those are the situations. So if you have to blame one single item, మనం వ్యవస్థను బ్లేమ్ చేయాలి. ఇట్స్ నాట్ లైక్ ఒక పర్టికులర్ కారణం వల్ల మీరు సిద్ధార్థ లెటర్ చదివి, లేకపోతే ట్యాక్స్ అథారిటీ ఇచ్చిన క్లారిఫికేషన్ చదివి, లేకపోతే వేరియస్ మీడియాలో వచ్చిన న్యూస్ చూస్తే, నా దృష్టిలో he won't die because of those, of any one of those reasons. ఒక ట్యాక్స్ అథారిటీ క్వశ్చన్ చేస్తే మనమే అనుకున్నాం కదా, లైక్ ఇట్ గోస్ ఫర్ నెక్స్ట్ 20 years. అట్లాగా ఒక ఇన్వెస్ట్మెంట్స్ ప్రెషర్ ఉంటే దేర్ ఆర్ వేస్ టు హ్యాండిల్ దట్ గివెన్ ఈజ్ అసెట్స్ అండ్ లయబిలిటీ స్టేట్మెంట్స్. ఇవన్నీ చూస్తే ఒక కారణం వల్ల ఆయన ఒక స్టెప్ తీసుకోవడం చెప్పడానికి లేదు నా దృష్టిలో. ఈ కాంప్లెక్స్ వెబ్లోన, ఈ పులి మీద స్వారీలో ఈ వ్యవస్థ చంపేస్తే ఒక మనిషిని. అదే చివరికి వచ్చేటప్పటికి హౌ టు సేవ్ దిస్ అంటే ఇది ఒక ఎగ్జాంపుల్గా తీసుకొని, అంటే ఇది ఒక ఇన్సిడెంట్, ఇది ఎగ్జాంపుల్గా తీసుకొని, మేబీ బ్యాడ్ ఎగ్జాంపుల్గా తీసుకున్నా సరే ఇట్లాంటి జరగకుండా ఉండటానికి ఏ చర్యలు తీసుకుంటే జరగకుండా ఉండొచ్చు అన్న దగ్గర మీరు చెప్తే ఆ సబ్జెక్ట్ని ఒక్కొక్క నిమిషంలో ఒక్కొక్కటి చెప్పండి, చెప్తే మీ అనుభవాన్ని క్రోడీకరించి చెబితే వీ కెన్ క్లోజ్ దిస్. ఎట్లా ఏం చేస్తే ఇట్లాంటివి మనం నివారించవచ్చు? ఒక ఇన్సిడెంట్ జరగగానేనండి, ఏదో ఒక ఊర్లో ఉండే ఒక సాధారణ వ్యక్తిలాగా ప్రభుత్వం స్పందించకూడదండి. వాళ్ళకి ఏదైనా అప్పీల్ చేసుకునే ఆపర్చునిటీ కూడా ఉండాలి. ఒక ఎంటర్ప్రెన్యూర్ ఇంత పెద్ద విభాగం, ఒక గవర్నమెంట్ది అప్పుల్లో నడుస్తుంటే దాన్ని ఏం చేద్దాము, ఎట్లా చేద్దామని ఒక మీటింగ్ పెట్టుకుంటాం. అట్లానే ప్రైవేట్ కూడా ఆయన జస్ట్ గవర్నమెంట్ది కాదనే కానీ ఇంతమందిని బతికిస్తున్నాడు కదా, 50,000 ఎంప్లాయీస్ టు వన్. ఎస్, ఇంతమందిని బతికిస్తున్నప్పుడు ఇలా ఇదిగో నాకు ఈ క్రైసిస్ ఉంది, ఇలా ఇక్కడ ఇది సాల్వ్ చేయొచ్చు అని చెప్పుకునే ఒక ఫోరం ఉండాలండి. ఫోరం ఉండి సాల్వ్ చేయడానికి ఆయనే ఐడియాస్ చెప్పగలడు, జస్ట్ గవర్నమెంట్ నుంచి సపోర్ట్ అవసరం. అలాంటి ఒక సెల్ ఒకటి ఓపెన్ చేయాలండి. అంటే అట్లీస్ట్ ఈ ఇన్సిడెంట్ తర్వాత అయినా, అంటే రామలింగరాజు గారు లాంటి మొదటి తరం శ్రీమంతుడిని బాగొట్టుకున్నాం మనం. వీళ్ళందరూ ఏదో ఇప్పుడు సినిమాలు తీశారు. బైరాజు ఫౌండేషన్ పెట్టి రియల్ స్కిల్ డెవలప్మెంట్, విలేజ్ డెవలప్మెంట్ బ్రహ్మాండం చేసిన వ్యక్తి రాజకీయాల్లోకి చేరకుండా ఉండని పరిస్థితి ఎంటర్ప్రెన్యూర్స్కి కల్పించి, చేరిన తర్వాత మళ్ళా మాతోనే ఉండాలని, వాళ్ళతో ట్రావెల్ చేయాలని, తప్పులని చేపించి వాళ్ళని పాడు చేసే కన్నా వీళ్ళు చెప్పుకోవడానికి, వాళ్ళకున్న పరిస్థితిని, యాక్చువల్ పరిస్థితిని చెప్పుకోవడానికి, దాన్ని సాల్వ్ చేసుకోవడానికి వాళ్ళకు ఒక ఆపర్చునిటీ ఇవ్వాలి, ఒక గ్రేస్ పీరియడ్ ఇవ్వాలండి. వెంటనే వాళ్ళు ఏదో దొంగల్లాగా, నేరస్తుల్లాగా ముద్ర వేయకుండా వాళ్ళకు ఒక ఇచ్చేసి వాళ్ళు అనుకున్నటువంటి సర్వీస్ ప్రొవైడ్ చేస్తే డెఫినెట్గా వాళ్ళకి ఆ బ్రీతింగ్ స్పేస్ ఇస్తే దే కెన్, బికాస్ ఇట్ ఈస్ దేర్ క్రియేషన్, దే కెన్ సాల్వ్ ఇట్ ఆల్సో. వెంకట్ గారు, వాట్ ఇస్ యువర్ టేక్? బేసికలీ మా అనుభవంలో ఏంటంటే, ఏదైతే లెజిస్లేటివ్ బాడీ ఏదైతే ఉందో ఆ గవర్నమెంట్ యాక్ట్స్ని, వాట్ ఎవర్ ద పాలసీస్ని తయారు చేస్తున్నారో, అక్కడ ఇందాక ప్రసాద్ గారు చెప్పినట్టుగా ఇండస్ట్రీ అండ్ ఇంప్లిమెంట్ చేసేవాళ్ళు కూడా, ఎగ్జిక్యూటివ్ ఏదైతే ఉందో, కలెక్టర్స్ కానీ, డిప్యూటీ కలెక్టర్స్, ఎంఆర్ఓస్, ఆర్ సబ్ రిజిస్ట్రేషన్, ఆల్ దీస్ పీపుల్ హూ ఆర్ ఇంప్లిమెంటింగ్ దోస్ పాలసీస్ ఆల్సో నీడ్ టు బీ పార్ట్ ఆఫ్ మేకింగ్ దోస్ థింగ్స్. ఇక్కడ మాకు పెద్ద ఛాలెంజ్ ఏమవుతుందంటే, ఒక పర్టికులర్ జియో తీసుకొచ్చారు, ఆ పర్టికులర్ జియో ఇంటర్ప్రెట్ చేసి దాన్ని కరెక్ట్గా ఇంప్లిమెంట్ చేసే వాడికి వచ్చేటప్పటికి మాకు ఇది ఎంతేనండి అని చెప్తూ ఉంటాడు. దాన్ని కరెక్ట్గా అర్థం చేసుకొని దాని పరమార్థం ఏంటి, దానికి ఎందుకు పర్పస్ ఏంటి, ఆ ఒక ఫోరం అనేది ఇందాక శ్రీనివాస్ గారు చెప్పినట్టు కూడా ఆల్ దీస్ 3 people షుడ్ బి పార్ట్ ఆఫ్ దట్
defining itself so that they understand the real purpose of that policy itself. ఆ ఇంటర్ప్రిటేషన్ అన్నది అంటే క్లారిటీ ఉండి క్లారిటీలో కన్ఫ్యూజన్ కానీ ఉంటే దాన్ని కానీ క్లియర్ చేయగలిగింది అండ్ స్పీడ్ బేసిస్ చేసేసేస్తే ఈ కన్ఫ్యూజన్ ఉండదు. కన్ఫ్యూజన్ ఉండదు, దెన్ యూ కెన్ డూ యువర్ ఓన్ బిజినెస్ అన్నది యువర్ టేక్. ప్రసాద్ గారు, multiple things are possible, so maybe we can focus on few things that can be a good beginning. నా ఉద్దేశంలో అండి పొలిటికల్ సిస్టమ్ ఈజ్ బ్లేమ్డ్ ఫర్ లాట్ ఆఫ్ థింగ్స్. నా దృష్టిలో అన్నిటికీ పొలిటికల్ సిస్టమ్ బ్లేమ్ చేయలేము. ది నాలెడ్జ్ కమ్స్ ఫ్రమ్ బ్యూరోక్రసీ. ఈ వాళ్ళ ఎక్స్పర్ట్స్ ఐఏఎస్లు, ఐఆర్ఎస్లు, ఐపీఎస్లు కూర్చొని ఎన్నో పుస్తకాలు చదివి పుస్తకాలు రాసి హార్వర్డ్ లాంటి స్కూల్స్కి వెళ్ళి నేర్చుకొని వస్తారు వీళ్ళు. సో బ్యూరోక్రసీ నా దృష్టిలో హ్యాస్ టు యాక్ట్ విత్ స్పైన్ వైల్ డిఫైనింగ్ పాలసీ, రిమూవ్ అంబిగ్విటీ, దాంట్లో ఒక సర్టనిటీ ఇవ్వాలి, దాని ఇంప్లిమెంటేషన్లో వాళ్ళు నెరవు చూపించాలి ఫస్ట్ థింగ్. అండ్ దేర్ ఇస్ సో మచ్ టు ది ఇండస్ట్రీ హ్యాస్ టు డూ. ఇందాక నేను చెప్పినట్టుగా ఇండస్ట్రియల్ బాడీస్ దే ఆర్ లూజింగ్ ది రిలవెన్స్ ఫర్ వేరియస్ రీజన్స్. సో ఐ థింక్ దేర్ ఆర్ సెవరల్ ఇన్స్టెన్సెస్. కరెక్ట్గా ఒక ఇండస్ట్రీ ఫోరం లాగా వెళ్ళి ఒక వ్యాలిడ్ పాయింట్స్ మీరు రాసుకొని గవర్నమెంట్తో మాట్లాడితే సాల్వ్ అయిన చరిత్ర భారతదేశంలో చాలా ఇండస్ట్రీస్లో ఉంది. ఫర్ సమ్ రీజన్ ఏమైందంటే ఆ ఇండస్ట్రీ ఈజ్ నాట్ కమింగ్ టుగెదర్ టు రిప్రజెంట్ ది కామన్ ప్రాబ్లమ్స్ విత్ ది హైయెస్ట్ పొలిటికల్ అండ్ బ్యూరోక్రాటిక్ సిస్టమ్. టు దట్ ఎక్స్టెంట్ ఇండస్ట్రీ హ్యాస్ టు ప్లే ఏ రోల్. ఈ ఇండస్ట్రీ అండ్ బ్యూరోక్రసీ రెండు కూడా దేర్ సో మచ్ వన్ కెన్ లెర్న్. వీ డోంట్ నీడ్ టు రీఇన్వెంట్ ది వీల్. మనం వెంకట్ గారు చెప్పినట్టుగా యూఎస్లో కానీ అదర్ డెవలప్డ్ కంట్రీస్లో దేర్ ఆర్ వేస్ టు డీల్ విత్ దీస్ థింగ్స్. నథింగ్ స్టాప్స్ ది ఇండస్ట్రీ ఆర్ ది బ్యూరోక్రసీ ఆర్ ది పొలిటికల్ సిస్టమ్ టు లెర్న్ ఫ్రమ్ దోస్ థింగ్స్. ఫోర్త్, ఒక ఇండివిజువల్ మైండ్ సెట్ ఏంటంటే ఇట్స్ నాట్ అబౌట్ మేకింగ్ వెల్త్. మన దగ్గర ఒక దురదృష్టమైన విషయం ఏంటంటే ది రిచ్ మ్యాటర్స్. అసలు ఆ మైండ్ సెట్ ఎందుకు? వై వుడ్ ఇట్ టేక్? మీకు ఫోర్బ్స్ మ్యాగజైన్స్, బిజినెస్ టుడేలు, బిజినెస్ ఇండియాలు, దే రైట్ అబౌట్ 100 రిచెస్ట్ పీపుల్ ఇన్ ఇండియా. అంటే పీపుల్ లవ్ టు హియర్ సక్సెస్ అండ్ సక్సెస్ వేరు, బట్ దెన్ దేర్ ఇస్ ఎ వే టు హ్యాండిల్ ఇట్, రైట్? నౌ ఇఫ్ ఇట్ మ్యాటర్స్ ఫర్ ఇండియా దట్ టాప్ 100 పీపుల్ ఆర్ లిస్టెడ్ అండ్ ది ఫోటోగ్రాఫ్స్ పబ్లిష్డ్, అంటే ఏ మెసేజ్ ఇస్తున్నాం మనం సొసైటీకి? డబ్బు సంపాదించి నువ్వు రిచ్ అయితే చాలు, ఎలా అయ్యావో నాకు సంబంధం లేదు, రైట్? ఇఫ్ దట్ ఈస్ రెస్పెక్టెడ్ ఇన్ ఏ సొసైటీ, దట్ ఈస్ ఎ డిక్లైనింగ్ సొసైటీ. హ్యూమన్ వాల్యూస్. మన రిస్క్ ఏంటంటే దట్ డిక్లైనింగ్ సొసైటీ ఈజ్ నౌ an impression that India is giving to the rest of the world, which is dangerous for the next generations. See, somehow అన్న మైండ్ సెట్ పోయిందనుకోండి, దెన్ థింగ్స్ విల్ చేంజ్. రైట్. లాస్ట్ పాయింట్ వచ్చి ఈ జ్యుడిషియరీ రేసులో ఉన్న ఐ వుడ్ సే స్లోనెస్. టెల్ పీపుల్, నువ్వు ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీస్ ఆర్ చేంజింగ్ ఎవ్రీబడి, రైట్? అందులో ఎవడు మంచోడు క్లీన్ చిట్ ఇవ్వండి, వాడిని ఇంటికి వెళ్ళిపోమానండి. తప్పు చేసిన వాడిని పనిష్ చేయండి, సెంటెన్స్ చేయండి, జైల్లో పడేయండి. వాడికి ఏమి చెప్పక వీడికి ఏం చెప్పక అందరినీ గాల్లో పెట్టేస్తే ప్రాసెస్ ఆఫ్ జస్టిస్ అంటారు. చివరికి ఏదైనా ఒక దురదృష్టకర సంఘటన, దాని నుంచి మనం నేర్చుకోవాల్సింది ఏంటి? ముగ్గురు ఎంటర్ప్రెన్యూర్స్ వాళ్ళ యొక్క అనుభవాలు పంచారు. అంటే ఏదైనా ఒక ప్రాబ్లం జరిగినప్పుడు దాన్ని పంచుకునే వేదిక, దానికి ఒక సొల్యూషను, దానికి ఒక స్పీడీ ప్రాసెస్, డిలే చేయకుండా చేయగలిగినప్పుడు ఏ విధంగా అతన్ని బయట వేయచ్చు. ఎందుకంటే ఇక్కడ గవర్నమెంట్ ఇచ్చేటటువంటి ఉద్యోగ కల్పన కంటే ప్రైవేట్ బాడీస్, ప్రైవేట్ ఎంటర్ప్రెన్యూర్స్ ఇచ్చేటటువంటి ఉద్యోగ కల్పన చాలా ఎక్కువ ఉంది. వారే సంపద సృష్టిస్తారు, వారే దేశాన్ని దశ చూపిస్తారు. అటువంటి ఎంటర్ప్రెన్యూర్స్ని కాపాడుకోలేకపోతే ఆ దేశం నిలవడం చాలా కష్టం. ఇది ఒక ఎగ్జాంపుల్గా తీసుకొని ఇండస్ట్రీ ఫ్రెండ్లీగా ప్రభుత్వం వ్యవహరించి ఎక్కడైతే సమస్య ఉందో దాన్ని ఇమ్మీడియట్గా అడ్రస్ చేయడం ద్వారా, కాలయాపన నివారించడం ద్వారా